ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ యూనిట్ లో ఎన్టీపీసీ వారి యొక్క సౌజన్యంతో 10 డయాలసిస్ యూనిట్లని కొత్త యూనిట్లని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి 2 కోట్ల రూపాయల నిధుల్ని ఎన్టీసీ వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా యాక్టివ్ గా ఉత్తరాంధ్రలో మన కేజీహెచ్ నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తా ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్. ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్ కి అదనంగా 13 యూనిట్లు ఉన్నాయి. దీంతో పాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్ కి అదేవిధంగా అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ కూడా ఇక్కడ నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేర్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇక్కడ రెండోది హెపటైటిస్ అదేవిధంగా HIV లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం. దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తా ఉన్నారు, ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి. అదేవిధంగా 25 లక్షల రూపాయలతోటి ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దానికోసం డిజిటలైజేషన్ ఆఫ్ ది హెల్త్ కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా చూస్తా ఉంది. దీని పేరు సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి వారు ఏ డిసీజ్ కి ఎలా పోవాలనే ఒక మానిటరింగ్ ద్వారా ఏర్పాటు చేయాలని వారి యొక్క సంకల్పం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. ఆ విధంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉన్నట్లయితే వైద్య ఖర్చులు తగ్గాలి అనే దానికోసం భారతదేశంలో లేని విధంగా యూనివర్సల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము తీసుకొస్తున్నామండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్ అయ్యి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మరొకసారి ఎన్టీపీసీకి నేను అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ మన దగ్గర మన కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. అలాగే మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి గారు ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలో ఈ రోజు కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీకు అందరికీ తెలుస్తున్నదే కిడ్నీ వ్యాధులు మన దేశంలో ఈ మధ్య కాలంలో గత 20-25 సంవత్సరాలుగా చాలా ఎక్కువయ్యాయి. ఈ కిడ్నీ వ్యాధులు మామూలుగా షుగర్ వల్ల కానీ హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా మన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఉంది. దాన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అంటున్నాం. అంటే ఇక్కడ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్న వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువగా ఈ వ్యాధి చూస్తున్నాం. 17% ప్రజల్లో ఈ వ్యాధి చాలా ప్రబలంగా ఉంది. అందువల్ల మొట్టమొదటిసారిగా ఈ ప్రాబ్లమ్ని మనం ఈ ప్రాంతంలో ఐడెంటిఫై చేసిన తర్వాతనే మన భారతదేశంలో ఈ CKD-U ఇది వరకు దీన్ని ఉద్దానం నెఫ్రోపతి అంటున్నాం. ఇప్పుడు ఆ పేరు వద్దు అని మన ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆ ప్రాంత ప్రజలకి ఒక ట్యాబుగా వస్తుందని. దీన్ని ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ కిందే మాట్లాడుతున్నాం. ఈ వ్యాధులన్నిటి వల్ల కూడా మన ప్రాంతంలో సుమారుగా ఒక 20% మందికి ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది. వీళ్ళలో చాలా తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండి డయాలసిస్ గానీ కిడ్నీ మార్పిడి గానీ అవసరమైన వాళ్ళు వీళ్ళలో చాలా మంది ఉంటున్నారు. ఈ తీవ్రతను గమనించే మనం సుమారుగా 2010 ప్రాంతంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలందరికీ ఫ్రీగా హెల్త్ అందజేయడానికి ఈ డయాలసిస్ ప్రోగ్రామ్ పెట్టాం. We're extremely grateful to the administrator, especially Vani ma'am and all the whoever pursued this and Dr. Raviraju sir is the one who initiated dialysis department way back in 1985 and he is the one who started dialysis here. Now dialysis reached the masses means he is the one behind it because under the Arogyashri scheme dialysis was introduced. So first organ transplantation chesindi kuda sare ade vidhanga Vani madam ma వర్కింగ్ టీము మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి సహకారంతో ఇవాళ మేము డయాలసిస్ సేవలు అందించడానికి మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.